ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే గ్రాఫ్ పేరు కొసెక్ ఇన్వర్స్ ఎక్స్. y ఈక్వల్స్ టు కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ ఇలా రాస్తాం. ఫస్ట్ కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ తెలియాలంటే కొసెక్ ఎక్స్ గ్రాఫ్ మనం ఎలా గీసుకుంటాం అది దాని మీద కొంచెం రఫ్ ఐడియా ఉండాలి. కొసెక్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, దాని నుంచి కొసెక్ ఇన్వర్స్ ఎలా తీస్తాం అనేది ఇందులోనే చెప్పేస్తాం. ఒక గ్రాఫ్ గీసేసి ఓకే లైక్ దిస్. మనం ఇక్కడ చూసుకుంటే నార్మల్గా కొసెక్ ఎక్స్కి డొమైన్ ఏమవుద్ది, కొసెక్ ఎక్స్కి డొమైన్ ఆర్ అవుతుంది. బట్ కొసెక్ ఎక్స్ అనేది 1/sin x కాబట్టి -nπ అని రాస్తాం. సో r - nπ ఈజ్ ద డొమైన్ ఆఫ్ కొసెక్ ఎక్స్, r - nπ. ఓకే, అంటే అన్ని పైస్ దగ్గర దానికి వర్టికల్ అసిమ్ప్టోట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అట్ 0, ఆఫ్ కోర్స్ 0 × π = 0 కాబట్టి ఆల్ nπ's దగ్గర వర్టికల్ అసిమ్ప్టోట్స్ ఉంటాయి. జస్ట్ లైక్ దిస్. ఇక్కడ here we will have π/2, here have pi, here we will have -π/2, here -π. సో ఇలా పాయింట్స్ మార్క్ చేసుకున్నాక సరే చూస్తే మనం పై దగ్గర వర్టికల్ అసిమ్ప్టోట్, ఇక్కడ -π దగ్గర కూడా వర్టికల్ అసిమ్ప్టోట్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ కొసెక్ ఎక్స్ గ్రాఫ్ రఫ్గా చూద్దాం ఎట్లా ఉంటుందో. కొసెక్ 0 ఏమవుద్ది, కొసెక్ 0 = 1/sin 0. sin 0 0 కాబట్టి 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. కొసెక్ 0 ఇన్ఫినిటీ అంటే కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఏం కావాలి, 0 అవ్వాలి, 0కి టెండ్ అవ్వాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫైన్డ్ పాయింట్స్ పెట్టుకుందాం. డిఫైన్డ్ పాయింట్స్ పెట్టుకుంటే ఏమొస్తుందో చూద్దాం. నార్మల్గా కొసెక్ ఎక్స్ డొమైన్ ఏమో x బిలాంగ్స్ టు r - nπ, రేంజ్ ఏమో -∞ to -1 యూనియన్ 1 to ∞. సో ఆ విధంగా అయింది కాబట్టి ఇప్పుడు కొసెక్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఏమవుద్ది, యాక్చువల్గా ఆ డొమైన్లో మనకు కొసెక్ ఎక్స్ ఏదైతే డొమైన్ ఉందో x బిలాంగ్స్ టు r - nπ అది తీసుకుంటే మెనీ వన్ ఫంక్షన్ అవుతుంది. కానీ మనకు 1 ఫంక్షన్ అవ్వాలి, 1 అవ్వాలి కాబట్టి మనం ఏం చేద్దాం, మనం డొమైన్ కొంచెం కట్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు కట్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ -π/2 to π/2. ఎందుకు అని అంటే మనకు రేంజ్ ఏంది, -∞ to -1, ఇక్కడ నుంచి -∞ to -1 యూనియన్ 1 to ∞. ఈ ఫుల్ రేంజ్ వచ్చేలాగా డొమైన్ కట్ చేసుకోవచ్చు. ఎట్లా వస్తుంది గ్రాఫ్, కొసెక్ ఎక్స్ గ్రాఫ్ ఎట్లా వస్తుంది, కొసెక్ π/2 ఏమవుద్ది, కొసెక్ π/2 = 1/sin π/2. sin π/2 1 కాబట్టి 1/1 = 1, సో 1 వస్తుంది. ఆ తర్వాత 0 నుంచి π/2 ఉంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, కొసెక్ ఏమైంది పాజిటివ్ అవుతుంది. అండ్ కొసెక్ 0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది, అంటే ఇలా టెండ్ అవుతుంది. సో తర్వాత π/2 to π మధ్యలో కొసెక్ ఏమవుతుంది అంటే సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో కొసెక్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనకు పాజిటివ్ అవుతుంది. సో ఇలా వస్తుంది ఇంకో వింగ్. ఆ తర్వాత కొసెక్ ఆఫ్ -π/2 ఏమవుద్ది, ఆబ్వియస్లీ -1 అవుద్ది, ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చినాక తర్వాత యాజ్ కొసెక్ టెండింగ్ టువర్డ్స్ 0 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -∞కి వెళ్ళిపోద్ది ఇలా. ఇది ఇంకోటి వింగ్ ఇలా. సో ఇలా ఇన్వర్టెడ్వి ఇట్లా రైట్వి, ఐ మీన్ అప్రైట్ పొజిషన్లో ఉన్నవి ఇలా ఇన్వర్టెడ్వి, అప్రైట్వి, మళ్ళీ ఇన్వర్టెడ్వి, అప్రైట్వి, ఈ రెండు కూడా 2π విత్ ఏ ఫేస్ షిఫ్ట్ ఆఫ్ 2π విత్ పీరియడ్ ఆఫ్ 2π. ఫేస్ షిఫ్ట్ షిఫ్ట్నెస్ పీరియడ్ అంట 2π పీరియడ్ తోటి వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. తర్వాత ఇటు కూడా ఒక వింగ్ ఇవ్వాలి కదా, ఇటు అయిపోయింది ఒక వింగ్. ఇది 1 to ∞ వరకు కవర్ చేస్తుంది ఇది మొత్తం. ఈ 0 to π/2 డొమైన్ తీసుకుంటే -π/2 to 0 తీసుకుంటే ఈ డొమైన్ -1 to -∞ to -1 వరకు ఇలా కవర్ చేస్తూ ఉంటుంది ఈ డొమైన్. సో ఈ విధంగా తీసుకోవచ్చు మనం.
ఈ విధంగా తీసుకోవచ్చు. కాబట్టి సింపుల్గా మనం జస్ట్ ఏ పాయింట్స్ మనం పాయింట్అవుట్ చేసినా వాటిని రివర్స్ చేస్తే సరిపోద్ది. 5/2 పెట్టుకుంటే 1 వచ్చింది, -5/2కి -1 రాసాం. రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1, 5/2 -1, -5/2. therefore 1, 5/2 ఎక్కడ ఉంటుందో చూసుకుందాం. ఎక్స్ యాక్సిస్ మీద 1 సమ్వేర్ అరౌండ్ హియర్, వై యాక్సిస్ మీద ఇక్కడ పెట్టుకుందాం. ఇది 1 అనుకో, ఇది స్పేసింగ్ సేమ్ ఉండాలి. సో ఇది 1 అనుకుందాం. వై యాక్సిస్ మీద 5/2, ఇక్కడ ఎంత స్పేసింగ్ ఉందో ఇక్కడ ఎంత స్పేస్ ఉండాలి 5/2. 1 దగ్గర 5/2, 1కి 5/2. ఇది 1, 5/2 పాయింట్. ఆ తర్వాత -1, -5/2 పాయింట్ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ -1 ఎక్కడ ఉంటుంది, సమ్వేర్ అరౌండ్ హియర్. వై యాక్సిస్ మీద -5/2 తీసుకోవాలి. -5/2 అనుకుంటే -1, -5/2 ఇలా ఉందనుకుంటే, సో ఇప్పుడు ఇది -1, -5/2 పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, y = x అనే లైన్ కావాలి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు దట్ అది మిర్రర్గా చేసుకొని మన రిఫ్లెక్షన్స్ గీస్తేనే వచ్చేది ఇన్వర్స్ ఫంక్షన్, కొసెక్ ఇన్వర్స్ ఫంక్షన్. సో 1, 1 పాయింట్ ఇక్కడ, 5/2 ఇక్కడ, సమ్వేర్ ఇక్కడ. సో ఇలా కనెక్ట్ చేద్దాం ఈ డాట్స్ని. ఇలా వెళ్తుంది. -1, -1 ఎక్కడ, ఇక్కడ, -5/2 ఇక్కడ. సో ఇలా y = x అనే లైన్ ఉంది. ఓకే, ఇప్పుడు మన కొసెక్ ఇన్వర్స్ x గ్రాఫ్లో మనకు 2 పాయింట్స్ తీసుకున్నాం కదా, 1, 5/2, -1, -5/2. ఇది -1, -5/2 పాయింట్, దిస్ పాయింట్. సో గ్రాఫ్ ఎలా గీద్దాం ఇప్పుడు. గ్రాఫ్ ఎలా గీయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయింది. తర్వాత x ఈజ్ టెండింగ్ టువర్డ్స్ 0. 1 కంటే ముందు ఉన్నటువంటి డొమైన్ మనకు ఉండదు. ఎందుకంటే మనకు ఏంటి, కొసెక్ ఇన్వర్స్ x డొమైన్ ఏంది, -∞ to -1 యూనియన్ 1 to ∞. 1 కంటే ముందున్న పాయింట్స్ మనం పెట్టుకోకూడదు, సబ్స్టిట్యూట్ చేసుకోకూడదు, అది అసలు డొమైన్లోనే లేవు కదా. సో 1 తర్వాత ఉన్నాయి ఈ ఎక్స్టెండింగ్ టు ∞, 1 తర్వాత ఉన్నాయి, >1 వాల్యూసే పెట్టుకోవాలి. ఓకే, >1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 దగ్గర 5/2 వచ్చింది, అది పాయింట్ మార్క్ చేసినాం. ఓకే, తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే ఏమైంది అంటే, యాజ్ ఎక్స్టెండింగ్ టు ∞, అంటే కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. నార్మల్గా ఇన్ఫినిటీ ఎక్కడ వస్తుంది కొసెక్లో, కొసెక్ 0 దగ్గర వస్తుంది. కొసెక్ 0 ఇన్ఫినిటీ కాబట్టి, ఎందుకంటే అది 1/sin0 అవుతుంది. sin0 0 కాబట్టి 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. సో మనకి సింపుల్గా తెలుస్తుంది, కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ 0. సో ఎక్స్ యాక్సిస్ ఇన్ఫినిటీకి వెళ్తా అంటే వై యాక్సిస్ ఎటు వెళ్ళాలి, 0కి టెండ్ అవ్వాలి. ఇక్కడ షార్ట్ అవ్వాలి, ఇక్కడ షార్ట్ అయ్యి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తుంది. సో ఇంకొంచెం ఇది ఈ కరువు రెండు సేమ్ ఉండాలంటే, ఎందుకంటే ఇది y = x అనేది ఒక మిర్రర్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ కరువుకి ఉన్నటువంటి ఇమేజ్ మిర్రర్లో ఇలా పడుతుంది అన్నట్టు. సో సేమ్ ఇక్కడ కూడా అలానే గీయవచ్చు. కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ 0 -∞కి వెళ్ళినా కానీ 0నే అవుతుంది. ఎందుకు అని అంటే, మనకి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ కొసెక్ గ్రాఫ్ చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసినా కానీ -∞కి వెళ్ళిపోతుంది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసినా కానీ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూస్తే ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూస్తే -∞కి వెళ్ళిపోతుంది. కొసెక్ ఎక్స్ గ్రాఫ్ సేమ్ అలాగనే కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ కూడా ఉంటుంది. ఇటు నుంచి చూస్తేనేమో ఇలా వచ్చింది, ఇటు నుంచి చూస్తేనేమో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుంది, 0కి టెండ్ అవుతూ ఉంటుంది. 0కి టెండ్ అవ్వాలి, ఎందుకంటే కొసెక్ ఇన్వర్స్ 0 -∞ కూడా అవుతుంది. సో యాజ్ ఎక్స్టెండింగ్ టు -∞, y హ్యాస్ టు టెండ్ టువర్డ్స్ 0. సో ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఈ వింగ్ ఓకే, ఇది మర్చిపోండి, ఈ 2 వింగులు మర్చిపోండి, ఇది ఈ వింగ్ ఒకటి, ఈ వింగ్ ఒకటి. ఇది కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్, మనకు కావాల్సిన కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. అయితే దీన్ని కొంచెం ఇలా కొసెక్ ఎక్స్ కాకుండా సింపుల్గా గీస్తే ఎలా ఉంటుందో
కొసెక్ ఎక్స్ని ఇంక్లూడ్ చేయకుండా జస్ట్ నార్మల్గా మనకి ఏమేమి పాయింట్స్ అని చెప్పిన 1 5/2 5/2 1 తర్వాత -1 -5/2 కొంచెం క్వాలిటేటివ్గా గీయాలి గ్రాఫ్. స్పేసింగ్ అనేది కరెక్ట్ తీసుకోవాలి. 1 అనేది 1 5/2 వాల్యూ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 1.57 ఉంటుంది. కాబట్టి 1 కంటే కొంచెం ఎక్కువ పెడతాం. ఈ స్పేసింగ్ కంటే ఈ స్పేసింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ ఇది సేమ్ ఉండదు, ఎందుకంటే ఇది 5/2 ఇది 5/2 కాబట్టి జస్ట్ సైన్లు చేంజ్. సో ఎలా ఉంది? 1 దగ్గర 5/2 వచ్చింది, దాని నుంచి మళ్ళీ ఇలా ఇట్లా వచ్చింది. ఇక్కడ ఒక హారిజాంటల్ అసిమ్ప్టోట్. తర్వాత -1 దగ్గర -5/2 వచ్చింది, తర్వాత ఇలా అసిమ్ప్టోట్, ఇలా కర్వ్. ఈ y = 0 అనేది అంటే x యాక్సిస్ అనేది ఇది అసిమ్ప్టోట్, హారిజాంటల్ అసిమ్ప్టోట్. ఇది కొసెక్ ఇన్వర్స్ x గ్రాఫ్. y = కొసెక్ ఇన్వర్స్ x గ్రాఫ్ విత్ ఎ డొమైన్ -∞ to -1 యూనియన్ 1 to ∞. మీరు చూసుకుంటే -1కి 1కి మధ్యలో గ్రాఫ్ లేదు అసలు. సో -1 to 1 మధ్యలో ఉన్న వాల్యూస్కి కొసెక్ ఇన్వర్స్ x అనేది డిఫైన్ అవ్వదు, అందుకని అవి తీసుకోండి. తర్వాత రేంజ్ ఏమొచ్చింది? -5/2 to 5/2 వచ్చింది. y యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చూసుకుంటే ఏ వాల్యూస్కి మధ్యలో ఉంది గ్రాఫ్? -5/2 దగ్గర స్టార్ట్ అయింది. ఇది మినిమం మ్యాక్సిమం ఎక్కడ? 5/2 దగ్గర ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం -5/2 to 5/2. మళ్ళీ ఎలా ఉంటుంది? -5/2 దగ్గర ఒక డిఫైన్డ్ వాల్యూనే కదా, -5/2 దగ్గర ఒక డిఫైన్డ్ వాల్యూనే కాబట్టి మనం క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టచ్చు. ఇటు కూడా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టచ్చు, ఎందుకంటే -5/2 దగ్గర మనకు ఒక డిఫైన్డ్ వాల్యూ ఉంది. -1కి ఒక వాల్యూ -5/2 డిఫైన్డ్, ఇది 1కి 5/2 డిఫైన్డ్, ఇది అన్డిఫైన్డ్ ఏం రాలేదు కదా. ఇప్పుడు tan ఇన్వర్స్ x cot ఇన్వర్స్ x గ్రాఫ్లు ఎలా ఉంటాయి? అవి రెండు కూడా tan ఇన్వర్స్ x ఏమో పైన 5/2కి కింద -5/2కి అప్రోచ్ అవుతూ ఉంటాయి. అప్పుడేమో ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి, క్లోజ్డ్ పెడితే తప్పైపోద్ది. cot ఇన్వర్స్ x కూడా 0కి పైకి టెండ్ అవుతూ ఉంటుంది అంతే. సో మనం అప్పుడు ఓపెన్ పెడతాం. యాజ్ అపోజ్ టు cos ఇన్వర్స్ x ఎలా ఉంటుంది? cos ఇన్వర్స్ x ఆఫ్ కోర్స్ అది డెఫినెట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం, ఈ పెద్ద బ్రాకెట్స్. sin ఇన్వర్స్ x కూడా అలాగే sec ఇన్వర్స్ x కూడా క్లోజ్డ్ పెడతాం, కొసెక్ ఇన్వర్స్ x కూడా క్లోజ్డ్ పెడతాం. పాయింట్స్ డిఫైన్ అవుతున్నాయి కాబట్టి. డిఫైన్ కాదు ఎక్కడ? ఈ మొత్తం రేంజ్లో -5 ఈ పాయింట్స్ అనేవి డిఫైన్, కానీ ఇక్కడ 0 అనేది డిఫైన్ అవ్వదు, ఎందుకంటే అట్ y = 0 వీ హ్యావ్ ఏ హారిజాంటల్ అసిమ్ప్టోట్ x యాక్సిస్. దీనికి కూడా డిఫైన్ అయింది, ఈ వాల్యూస్ కూడా డిఫైన్ అయింది. ఓకే, ఇవన్నీ వాల్యూస్ డిఫైన్ అయినా ఒక్క 0 తప్ప. సో 0 అనే ఎలిమెంట్ని మనం తీసేస్తాం. సో ఇది డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది గ్రాఫ్ y = కొసెక్ ఇన్వర్స్ x ఆర్ ద ఫంక్షన్ y = కొసెక్ ఇన్వర్స్ x. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి? ఒక 2-3 పాయింట్స్ దీని ప్రాపర్టీస్ లాగా మాట్లాడుకుంటే, ఫస్ట్ దీని ప్రాపర్టీ ఏం చెప్పుకుందాం? ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా అనేది చెప్పుకోవాలి. ఇది ఆడ్ ఫంక్షన్ అవుద్దా ఈవెన్ ఫంక్షన్ అవుద్దా? అబ్వియస్లీ మనం చూసుకుంటే దీని నుంచి ఆడ్ ఫంక్షన్ అని తెలిసిపోతుంది మనకు. ఎందుకు అంటే ఆడ్ ఫంక్షన్ అంటే ఏంది? ఇఫ్ ఏ గ్రాఫ్ ఈ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ దెన్ దట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ as ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటిది? ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ దెన్ దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ as ఈవెన్ ఫంక్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనం యాక్చువల్గా y = x అనే లైన్ ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇలా ఇలా ఈ పాయింట్స్ కాదు, y = x లైన్ ఇలా వెళ్తుంది. ఓకే, సో చూసుకుంటే ఎలా ఉంది? ఇక్కడ 1, 5/2 ఉంది. సేమ్ దానికి విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది? -1, -5/2. సో ఇలా వచ్చింది కాబట్టి ఈ ఏ పాయింట్స్ తీసుకున్నా వీటికి రిఫ్లెక్షన్ రైట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అది గుర్తుంచుకోవాలి. సో ఇట్స్ అన్ ఆడ్ ఫంక్షన్.
ఆ తర్వాత సెకండ్ ఏంది డిక్రీజింగా ఇంక్రీజింగా అనే చూస్తాం. సెకండ్ ప్రాపర్టీ డిక్రీజింగా ఇంక్రీజింగ్ అంటే యాజ్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ అనేది రైట్కి మూవ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, వై వాల్యూ తగ్గింది ఇక్కడ. ఓకే, ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ వై వాల్యూ టెండింగ్ టు కిందికి వెళ్ళిపోతుంది మైనస్ ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ పెరుగుతూ ఉంది, ఎక్స్ పెరుగుతూ ఉంటే వై ఏమవుతుంది, తగ్గుతుంది. ముందు ఇక్కడ మ్యాక్సిమం ఉంది, తర్వాత తర్వాత వచ్చేటప్పుడు తగ్గుతుంది. ఈవింగ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఎక్స్ పెరుగుతూ ఉంది, కానీ వై ఏమవుతుంది, తగ్గుతుంది. ఎక్స్ పెరిగినా కొద్దీ వై తగ్గుతుంది. యాజ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వాల్యూస్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ వై ఆర్ డిక్రీజింగ్. వై వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ డిక్రీజింగే, ఇక్కడ డిక్రీజింగే. సో టోటల్లీ ఇట్స్ ఏ డిక్రీజింగ్ ఫంక్షన్. And one more property is then slope. What would be the slope of this function cosec inverse x? D by dx of cosec inverse x. By the way, how do you find the slope of any function, any given function? By using first principle, which is the very first rule to find the derivative of a function if you go to the differentiation topic. So therefore మనకి ఎలా తెలుసు అంటే dy dx ఆఫ్ cosec inverse x అనేది ఏమవుద్దంటే, నార్మల్గా dy dx ఆఫ్ sec inverse x ఏమైంది మనకు ఇంతకుముందు వీడియోలో 1 mod x ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 అయింది. ఎందుకు, అది ఇంక్రీజింగ్ ఫంక్షన్, సో స్లోప్ పాజిటివ్ వచ్చింది. ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ కదా, మనం ఏం చేయాలి, జస్ట్ మైనస్ పెడితే అయిపోద్ది ఇంతకుముందు దానికి. -1 mod x అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇది స్లోప్, డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి అబ్వియస్లీ స్లోప్ నెగిటివ్లో వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఇవి గుర్తుంచుకోవాలి, చాలా బాగా నేర్చుకోవాలి. గ్రాఫ్స్ నేర్చుకుంటేనే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలం. గ్రాఫ్స్ నేర్చుకోకపోతే ప్రాబ్లమ్స్ చాలా కష్టం అవుతాయి. నార్మల్గా ఆల్జిబ్రా యూజ్ చేసి చేయొచ్చు స్టెప్స్ వేస్తూ, కానీ ఒకసారి గ్రాఫ్ చూస్తే ప్రాబ్లం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, సింపుల్గా అనిపిస్తుంది. ఓకే, ఈ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఏదైతే ఈ 6 ఇన్వర్స్ ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటిన ప్రాబ్లమ్స్ చూద్దాం.